కూటమి గెలుపు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్న రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఈరోజు స్థానిక అన్నపూర్ణపేట 31వ వార్డులో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి గెలుపుని కాంక్షిస్తూ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ సెక్రటరీ గున్నం శ్యామ్ సుందర్ టీడీపీ జిల్లా నాయకురాలు మానే లక్ష్మి జనసేన ఆహ్వానం మేరకు ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర జనసేన నాయకులు, రాజమండ్రి నగర టీడీపీ నాయకులు, ఇంకా 31వ వార్డు టీడీపీ జనసేన నాయకులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పథకాలన్నీ చెప్తున్నారండి అమ్మా ఏంటి ఒకలైనా చెప్పండి పథకాలు ఒకరు చెప్పండి. సూపర్ 6 మరి మీ మహిళా సమితి పథకాలు చెప్పండి. ఏది చెప్పమ్మా. 18 సంవత్సరాలు దాటిన ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటారో అంతమంది 1500 అలా సంవత్సరానికి 1800 మగవారు కానీ ఎంతమంది పిల్లలు విద్యార్థులు చదువుకుంటారో ప్రతి ఒక్కరికి అమ్మఒడి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి. ఆర్టీసీ బస్సు మహిళలకి టికెట్లు ఫ్రీ. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు. 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం. ప్రతి ఇంటికి మీరు చెప్పవలసింది. ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటినందుకు 1500 ఇస్తారు. 4000 పెన్షన్ ఇస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తారు. 15,000 అమ్మా మొత్తం మీకు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే బస్సు ప్రయాణం ఉచితం. అవన్నీ కంపల్సరీ చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. చెప్తున్నారా? ఓన్లీ ఇదైనా బ్యాలెన్స్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా? మనం ఈ 5 రోజులు అమ్మ బాగా కష్టపడాలా. ఎన్నో రోజులు లేదు, 5 రోజులు. మనం ఎంత కష్టపడితే మన అందరం బాగుంటాం. వాసు గారు వస్తారు, అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వచ్చినా సరే. ఎందుకంటే ఆవిడ కేంద్ర మినిస్టర్ అవుతారు, ఎలాగో మోడీయే ప్రధానమంత్రి అవుతారు. కేంద్రం ఎప్పుడైతే అయిందో మీ మహిళలకి అందరికీ కూడా మీ సమస్యలన్నీ కూడా తీర్చుకుంటారు. ఎందుకంటే మనకి బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్లు ఇవన్నీ ఎక్కువ. వాళ్ళన్నీ కూడా ఆవిడ ఒక్క ఫోన్ చేతగాలి, పోలీసులు అందరూ అటెన్షన్లో ఉంటారు. వాసు గారు మొత్తం మీ కష్టాలన్నీ తీరుతారు. ఇవన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పాలమ్మా. మీరు మామూలుగా కూర్చున్నా చేస్తున్నాక బాధ్యత, ప్రతి ఒక్కరికి బాధ్యత. ఏమ్మా ఏదో మొక్కుబడిగా కూర్చున్నా చేసాను మాత్రం ఎట్టి పార్టీలో మన పార్టీ కాదు. అమ్మా ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని మేము ఇంట్లో కూర్చోలేదు. అసలు మా పవన్ కళ్యాణ్ మాటే మేము ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాం. ఆయన అంతలా రావాలి. సైకిల్ కమల రావాలి. రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. జై పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై పవన్ కళ్యాణ్. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓటు, కమలం గుర్తుకే మన ఓటు, కమలం. జై జనసేన, జై జనసేన. మన అన్న నందమూరి తారక రామారావు గారి మానస సిరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు నెంబర్ ఎంతమంది?
మహిళలకు ఏం ఇస్తున్నాడు చెప్పు. 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి 1500 నిరుద్యోగులు సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటారో అంతమంది చదివిస్తారమ్మా. అసలు ఏముండదు, అటువంటిది ఏముండదు. అందరికీ ఇస్తారు. ఒకరు కాకుండా చదువుకుంటారో అందరూ చంద్రబాబు నాయుడు మీదనే కాదు, మీ ఇంట్లో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్. ఇద్దరని కాదు, ఇంట్లో ఎంతమంది. అది 7,000 ఎలా ఇస్తారు ఆయన పెన్షన్. ఏప్రిల్ నుంచే పెన్షన్. ఏప్రిల్లో 1000 రూపాయలు, మేలో 1000 రూపాయలు, జూన్లో 1000 రూపాయలు, 3000 కలిపి 4000 ప్లస్ 3000 7,000 ఒకేసారి. మీరు చెయ్యాలి గట్టిగా. ఎందుకమ్మా ఏం లేదు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక మనకి ఈ గంజాయి రేటు బ్యాచ్లు ఎక్కువైపోయాయి, అరాచకాలు ఎక్కువైపోయాయి. అందువల్ల మన పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. దారుణంగా ఉంది. మీరందరూ బాగా గట్టి కృషి చేయండి. ఒక 5 రోజులే, 5 రోజులు చేస్తే 5 సంవత్సరాలు బాగుంటాం. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు, కమలం గుర్తుకే మన ఓట్లు.